మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ ఈ రోజు గ్రాండ్గా వరల్డ్ వైడ్గా దాదాపుగా 3700 స్క్రీన్స్లో రిలీజ్ అయింది భయ్య. అయితే ఈ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఎంతవరకు గ్రాస్ వచ్చింది, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంతవరకు గ్రాస్ వచ్చింది, మరి ఈ రోజు ఆఫ్లైన్ సేల్స్ కలిపి డే 1 ఎంతవరకు గ్రాస్ రావచ్చు, ఎగ్జాక్ట్ నెంబర్తో వీడియోలో అయితే చెప్తాను భయ్య. దయచేసి ఆఖరి వరకు చూడండి. మరి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ మూవీకి దాదాపుగా 350 కోట్ల వరకు బడ్జెట్ అనేది పెట్టారు. మరి 350 కోట్ల వరకు ఈ మూవీకి బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్గా 220 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది భయ్య. స్టేట్ వైడ్గా చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణలో 136 కోట్ల వరకు బిజినెస్ జరిగింది, కర్ణాటకలో 17 కోట్ల వరకు బిజినెస్ జరిగింది, తమిళనాడులో 5.2 కోట్ల వరకు బిజినెస్ జరిగింది, కేరళలో 2 కోట్ల బిజినెస్ జరిగింది, రెస్ట్ ఆఫ్ ఇండియా 25 కోట్ల వరకు బిజినెస్ జరిగింది, ఓవర్సీస్ 34 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఈ విధంగా వరల్డ్ వైడ్గా 220 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీ అయితే జరుపుకుంది భయ్య. అంటే లాంగ్ రన్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే దాదాపుగా 440 కోట్ల వరకు గ్రాస్ను, 222 కోట్ల వరకు షేర్ను రాబట్టాల్సి ఉందన్నమాట. మరి ఇంత భారీ టార్గెట్ను అచీవ్ చేసేందుకు దాదాపుగా వరల్డ్ వైడ్గా ఈ మూవీ 3700 స్క్రీన్స్లో రిలీజ్ అయింది భయ్య. ఏపీ అండ్ తెలంగాణలో దాదాపుగా 800 స్క్రీన్స్లో రిలీజ్ అయింది, కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఒక 500 స్క్రీన్స్లో రిలీజ్ అయింది, ఓవర్సీస్లో ఒక 500 స్క్రీన్స్లో రిలీజ్ అయింది, ఇక హిందీ బెల్ట్ అంతా కలిపి ఒక 2000 స్క్రీన్స్లో రిలీజ్ అయింది భయ్య. మరి ఈ విధంగా దాదాపుగా 3700 స్క్రీన్స్లో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా చూసుకుంటే భయ్య ఎప్పటి వరకు 65 కోట్ల వరకు ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. 65 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అంటే మామూలు విషయం కాదు. సీక్వెల్ పుష్ప 2కి ఒక 105 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ అనేది జరిగాయి. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కికి ఒక 90 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ అనేది జరిగింది. ఇక సలార్కి, దేవరాకి ఒక 60 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి జరిగాయి. అయితే సలారు చాలా హైప్ ఉన్న సినిమా, అదేవిధంగా దేవరా కూడా చాలా హైప్తో వచ్చిన సినిమా, పెద్ద పెద్ద డైరెక్టర్లతో వచ్చిన సినిమా. కానీ బుచ్చిబాబు సెకండ్ సినిమా డైరెక్టర్ అయినప్పటికీ దాదాపుగా 65 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ జరిగిందంటే అది రామ్ చరణ్ యొక్క క్రేజ్గా మనం అయితే చెప్పవచ్చు భయ్య. ఈ విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపుగా ఈ మూవీ 65 కోట్ల వరకు రాబడిసింది. ఇక పెయిడ్ ప్రీమియర్ చూసుకుంటే పెద్ది ఒక సెన్సేషనల్ రికార్డ్ అనేది పెట్టింది భయ్య. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా పెద్ది అయితే ప్రజెంట్ రికార్డ్ పెట్టిందని చెప్పవచ్చు. మొన్నటి వరకు ఈ రికార్డు ఓజీ ప్యారెట్ ఉండేది భయ్య. ఆ మూవీ అయితే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఒక 20 కోట్ల వరకు రాబట్టింది. మరి పెద్ది దాదాపుగా 21.5 కోట్ల వరకు రాబట్టింది భయ్య. ఇక థర్డ్ ప్లేస్లో పుష్ప 2 ఉంది, సీక్వెల్ 14 కోట్ల వరకు రాబట్టింది, హరిహర వీరమల్లు 11 కోట్ల వరకు రాబట్టింది, రాజ్యసభ 11 కోట్ల వరకు రాబట్టింది, దురంధర్ సీక్వెల్ 45 కోట్ల వరకు రాబట్టింది. సీక్వెల్ విషయాన్ని పక్కన పెడితే స్ట్రైట్ మూవీ ద్వారా అడ్వాన్స్ సేల్స్తో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిందంటే ఈ పెద్ది అనమాట. ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే భయ్య పెయిడ్ ప్రీమియర్స్, అడ్వాన్స్ సేల్స్ ఇవన్నీ కలిపి ఆఫ్లైన్ సేల్స్తో కలిపి డే 1 ఈ మూవీ దాదాపుగా ఒక 130 కోట్ల వరకు ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. 120 నుంచి 130 కోట్ల వరకు ఓపెన్ అయ్యే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. మరి అయితే మీ ఒపీనియన్ ప్రకారం అసలు ఈ పెద్దికి డే 1 ఎంతవరకు గ్రాస్ రావచ్చు కింద కామెంట్ అయితే చేయండి భయ్య.